न पुण्यं न पापं न सौख्यं न दुःखं न तीर्थो न क्षेत्रं न मे दानयज्ञं न अहं भोजनं नैव भोज्यं न भोक्तम् चिदानन्दरूपं शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपं शिवोऽहं शिवोऽहं न पुण्यं न पापं దృశ్య కల్పితమైన ఈ జగత్తునందు పుణ్యమన్నది లేదు, పాపమన్నది లేదు. In this apparent physical world, there is neither a merit nor a sin. న సౌఖ్యం న దుఃఖం. ఒక సుఖము కాని లేక దుఃఖము కాని ఈ రెండు కూడాను లేవు. Neither happiness nor grief in this world. न क्षेत्रं न तीर्थं ఈ జగత్తునందు ఒక క్షేత్రమన్నది కానీ లేక తీర్థమన్నది కానీ ఎక్కడనూ కనిపించదు. In this world you don't find any particular center or any pilgrim center for that matter. నమే దానయజ్ఞం. దానము లేక ధర్మము లేక యజ్ఞము త్యాగము క్రతువులు ఇత్యాది పుణ్యకర్మలు ఎక్కడ కూడాను లేవు. There are none, no activity of charity, no activity of righteousness, no spiritual ritual. భోజనం నైవ భోజ్యం న భోక్తం. ఇక్కడ భోజనం గాని భోక్త గాని కర్తృత్వం గాని ఏమాత్రం కూడా నువ్వు కనిపించదు. Here we don't find the one who partakes food, nor the food, or the doer for that matter. చిదానంద రూపం శివోహం శివోహం. దివ్యమైన పరిపూర్ణమైనటువంటి యొక్క జ్ఞానస్వరూపమైనటువంటి చిదానందం తప్ప అన్య ఒక్కటి కూడాను ఈ జగత్తులో కానరాదు. In this world we find only divine totality, that which is whole and complete, which is eternal bliss, nothing other than that. కంటికి కనిపించినది, చెవులకు వినిపించినది, మనసుకు అనిపించినది, హృదయాన్ని మురిపించినది, మై మరపించినది అంతయు ఒకే బ్రహ్మమే. That's what you see, that's what you hear, what you think, what you're delighted is only Brahman. సర్వము బ్రహ్మమయమే. Everything is Brahman. దీనిని పురస్కరించుకుని ఏ వేదాంతము సర్వం ఖల్విదం బ్రహ్మ. దృశ్యములు రూపనామములు భిన్న భిన్నముగా మనకు గోచరమైనప్పటికీ అన్నింటి యందు ఉన్నటువంటిది ఒకే ఏకత్వం, అదే చిదానంద రూపం. You may find different scenes in the outer world. The names and forms vary, but the underlying principle is only one, the eternal bliss. ప్రతి జీవి ప్రతి పదార్థము ఆనందము నుండియే ఉద్భవిస్తున్నది, ఆనందమునందే జీవిస్తున్నది, కడపటికి ఆనందమునందే చేరిపోతున్నది. Every object, every creature
is born out of this bliss, sustained in bliss, finally annihilates in bliss. సర్వము ఆనందమే. Everything is bliss. ఆనందం తప్ప అన్యం ఏమాత్రము కూడా మనకు కానరాదు. There's nothing that you see other than the bliss. కానీ ఉపాధి యొక్క భ్రాంతి చేతను, దేహాత్మ యొక్క చింత చేతను అనేక విధములైనటువంటి యొక్క సుఖదుఖములు, కష్ట నష్టములు కూడాను మనకు గోచరిస్తున్నవి. కానీ ఇవన్నీ కూడాను మానవుని యొక్క భ్రమలే. Because of the body attachment and body feeling, you find pain and pleasure, the profit and loss. That's all your delusion. దేహాభిమానం అనేటువంటి భ్రమ ఉండినంత వరకు ఆత్మాభిమానం అనేటువంటి బ్రహ్మ మనకు ఏమాత్రం కూడాను లభ్యం కాదు. So long we have attachment to this body, you'll never develop attachment to the spirit. అంతా బ్రహ్మ నుండి ఆవిర్భవించినటువంటిది. Everything originates out of Brahman. ఈ యొక్క బ్రహ్మతత్వము అర్థం కావాలనన్నా ఏకత్వాన్ని మనం కొత్తగా తెలుసుకోవాలి. In order to understand the nature of Brahman, we should know the principle of oneness. ఈ ఏకత్వం అనేటువంటి దివ్యత్వం ద్వారానే పవిత్రమైన ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది. This is only possible in spiritual field that will help you to experience the spirit. సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువు నందున మేటియగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగును, ఆత్మయే బ్రహ్మ, ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగును. That which is smallest to the small and the biggest to the big is that eternal witness present everywhere. And this is the keynote to understand that Atma is Brahma and Brahma is Atma. యదృశ్యం తన్నస్యం. ఈ కనిపించినదన్నది కూడాను మార్పు చెందినదే కానీ స్థిరమైనటువంటిది కాదు. All that is apparent is changeable. Nothing is stable and permanent. నిత్య సత్యమై నిర్గుణమైనటువంటి యొక్క ఆ సచ్చిత్ ఆనంద తత్వం తప్ప అన్యం ఏమాత్రం కూడాను ఈ జగత్తునందు కనిపించదు. It's only that eternal bliss, that eternal truth which is changeless, and it is only present, nothing else. నీటి యందే పుట్టి నీటి యందే పెరిగి, నీటి యందే పుట్టి నీటి యందే నిలచి, నీటి యందనంగు నీటి బుడగా నరుడు బుద్భుదంబు, నరుడు బుద్భుదంబు నారాయణుడు నీరు వినుడు భారతీయ వీరసుతుడా. నరుడు బుద్భుదంబు నారాయణుడు నీరు వినుడు భారతీయ వీరసుతుడా. Having been born in water, the water bubble grows and subsides there in water only. Likewise, human being is the water bubble, while divinity is the very water. అనంతమైన సాగరం నందు అసంఖ్యాకములైనటువంటి తరంగములు పెరుగుతుంటాయి, పుడుతుంటాయి. In this vast ocean, you find the infinite number of waves that arise. తరంగములు భిన్న భిన్న రూపనామములు ధరించినప్పటికీ అందులో ఉన్నది సముద్ర జలమే. అంతకంటే మరొక పదార్థము అందులో కనిపించదు. Though there are number of waves over there, it is the same uniform stuff, the water present there. ఈ జగత్తునందు కనిపించేటువంటి సర్వ పర్వతములు కూడాను ఇది కేవలము ఒక కాష్టమయము, ఒక మృన్మయము, ఒక విధమైనటువంటి శిలామయము. All the mountains that you find around is made up of stone, the rocky material, that's all. పంచభూతములకు మించినటువంటి ఒక పదార్థము ఈ జగత్తునందు ఎందుకు చూచినను కానరాదు. In this world you don't find any other thing other than the one that resulted out of 5 elements. ఈ పంచభూతములే పరమాత్మ తత్వములు.
These 5 elements constitute the divine principle. ఇంకా ఆరవ భూతం ఏమాత్రం కూడా మనకు కనిపించదు. We don't find the 6th element anywhere. ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతములు సమూహంగానే ఉన్నవి కనుకనే ప్రతి మానవుడు కూడాను బ్రహ్మస్వరూపుడే. As these 5 elements are distributed uniform in everyone, everyone is divine. కానీ అనిత్యము, అశాస్త్రము, అసత్యమైనటువంటి యొక్క నీటి బుడగ వంటి ఈ దేహమునే మనం భ్రాంతిగా సత్యమని భావించి తద్వారా మనము అసత్యాన్నే పెంచుకుంటున్నాము. కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం విస్మరించడం లేదు, విశ్వసించడం లేదు. We go by this eternal changing water bubble that subsides, that would vanish, but we forget that eternal permanent principle. కనుక సర్వము కూడాను దైవమయంగా మనం చింతించాలి. So we should think that everything is divine. దీనికి మూలాధారమైనటువంటి తత్వము ఒక్కటే, అది ఏకత్వము. The fundamental principle is the one of oneness. అది ఆత్మతత్వం. That is Atma. దానినే బ్రహ్మ అనవచ్చు, లేక భగవంతుడు అనవచ్చు, లేక శక్తి అనవచ్చు, లేక ఎనర్జీ అనవచ్చు. You may call same Atma as Brahma or God or energy. తమ తమ యొక్క స్థానమును పురస్కరించుకొని దానికి అనేక పేర్లను సృష్టిస్తున్నారు మానవుడు. Basing on the position, we have so many names attached. ఈ టంబ్లర్లో ఉన్నది నీరు. This tumbler has water inside. తెలుగు వారు దీనిని నీరు అని పిలుస్తారు. Telugu people call it Neeru. దీనిని తమిళ వాళ్ళు తన్ని అంటారు. Tamilians call it Tanni. ఇంగ్లీష్ వారు వాటర్ అంటారు. English people call it water. హిందీ వారు పానీ అంటారు. Hindi people call it Pani. సంస్కృత వాడు వారి అంటారు. Sanskrit people call it Vari. కానీ ఈ పేర్లు భిన్నంగా ఉండినప్పటికీ జలం ఒక్కటే. Though the names are different, water is one and the same. అదే విధంగానే ఈ చరాచర ప్రపంచమునందు కనిపించేటువంటి సమస్త పదార్థములు కూడాను, సమస్త జీవరాశులు కూడాను బ్రహ్మస్వరూపమే. కానీ దాని ఆకారమును పురస్కరించుకొని దానికి అనేక రూపనామములు మనం పలుకుతున్నాం. Likewise, all the objects and the creatures in this world are basically, essentially, fundamentally divine. Basing on the form, we give a name. కష్టములు సుఖములు అన్నటువంటి ప్రత్యేకంగా లేవు. Pleasure and pain are not separate. కష్ట సుఖములు రెండును కలిసియుండు. The pain and pleasure exist together. దీని విడదీయనెవ్వరి వశము కాదు. It is impossible for anyone to separate సుఖము them. ప్రత్యేకముగయందు చూడబోము. You don't find the pleasure existing separately. కష్టము ఫలించనేని సుఖంబటంద్రు. It's only the pain, the hard work, when it fructifies, it makes you ఏది happy. సుఖము, ఏది కష్టము? What is happiness? What is ఇవి రెండు difficulty? కూడాను మన యొక్క భావంపై ఆధారపడినవి కానీ కష్ట సుఖములు ప్రత్యేకంగా లేవు. Both are based on our own feelings, not as they exist. కానీ ఒక్కొక్క పర్యాయము అనేక విధములైనటువంటి ప్రాకృతమైనటువంటి భావములు పురస్కరించుకొని ఈ భౌతికమైనటువంటి జగత్తునందు అనేక విధమైనటువంటి భేదములు కనిపిస్తూ ఉంటాయి. However, in this physical world, basing in our own feelings and thoughts, we find variation, ఇవి అన్ని variety. ప్రవృత్తి లక్షణములే కానీ నివృత్తి యొక్క తత్వములు కాదు. This is all the trend of the outward thought, but not the ప్రతి inward. జీవి, ప్రతి ప్రాణి కూడాను ప్రవృత్తి మార్గములందే తాను యొక్క అభివృద్ధిని పొందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ నివృత్తి విషయంలో ఏమాత్రం కూడా ప్రయత్నం చేయటం లేదు. Everyone, every living being wants to grow in the outward trend, but not in ఆధేయమే the inward way. సత్యనిత్యమని భావిస్తున్నాడు. దీనికి ఆధారం లేకపోతే ఆధేయం ఎక్కడ? He goes by that which he sees, forgets the very basis. కనిపించేటువంటి పచ్చని ఒక వృక్షమునకు కనిపించని వేర్లు ఆధారంగా ఉంటున్నాయి. A green tree that you see outside has got the foundation of the root that you do కనిపించే not see. భవనమునకు దీనికి పునాదులు ఆధారంగా ఉంటున్నాయి. The building that you see has got a foundation you don't see. పునాదులు కనిపించటం లేదు, వేర్లు కనిపించటం లేదు. You don't see the foundation, you don't see the roots of కానీ the tree. కనిపించనివే ఈ కనిపించినటువంటి దానికి ఆధారములై ఉంటున్నవి. Those which are not seen form the very foundation for those that you see. కనుకనే మనకు అన్ని భావములను, అన్ని దుఃఖములను, అన్ని ఆనందములను కలిగించినది కనిపించినదే కానీ కనిపించినది కాదు. Therefore all our pleasure, the pain, the happiness, joy, they are resulted out of that you కనిపించినదే don't see. కాయమందురు,
కనిపించనిదెల్ల కళ్ళ యందురు, కనిపించనిదే తినిపించును మీ కర్మల ఫలమున మర్మము జీవా. You only think of that what you see, but that which is not seen hidden is responsible, that will make you face the కనిపించినదే consequences. కాయమందురు, You think that కనిపించనిదే కళ్ళ యందురు. you simply deny that you don't కానీ కనిపించనిదే తినిపించును మన కర్మల ఫలమున మర్మము జీవా. ఈ Therefore- కర్మ ఫలములకంతా కూడాను కనిపించినదే మూలాధారము, అది మనకు తినిపించేటువంటి యొక్క కర్మఫలము. Therefore, consequences of all our actions, pleasure or pain, are because of that which is not seen. ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ, ఎన్ని వేదములను ఉచ్చరించినప్పటికీ, ఎంత వేదాశక్తికి అభివృద్ధి కావించుకున్నప్పటికీ, ఎంతటి విద్యను యందు ఒక ఉన్నతులని పేరు పొందినప్పటికీ, అధికారం నందు ఉన్నత స్థాయి యందు ఉన్నప్పటికీ, ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి యొక్క స్థితిలే కానీ సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వమునకు సంబంధించినవి కావు. All our scholarship in Shastras and Vedic texts, our intelligence, our knowledge, our high positions that we occupy, they are merely worldly, nothing permanent. కేవలము మానసిక తత్వం యొక్క వికారములే. They are only expressions of the mind. ఈ మనస్సు యొక్క వికారములే మానవులకు ఇన్ని విధమైనటువంటి భ్రమను కల్పిస్తూ ఉంటుండాలి. It's only the expression of the mind that deludes us. కేవలం ఈ భ్రమమును ఏనాడు మనము తప్పించుకుందామో ఆనాడే మనకు బ్రహ్మ ప్రాప్తిస్తుంది. The day when we are away from this delusion, we'll be able to realize the Brahma. అయితే ఈ జగత్తునందు కొన్ని విధమైనటువంటి యొక్క బాధలు, దుఃఖములు, అశాంతులు, అక్రమములు, అనాచారములు, అసత్యములు కూడాను అభివృద్ధి పొందుతూ ఉంటాయి. However, we find falsehood, unrighteousness, pain, restlessness ever on ఇవన్నీ the కూడా rise. లోక నాటకములకు సంబంధించినటువంటి చర్యలే తప్ప దివ్యమైనటువంటి అనుభూతులకు అనుభవించినటువంటివి కాదు. That's all the worldly way, nothing to do with the spiritual feeling. ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క స్వప్న దృశ్యం వంటిది. This is just a dream. కానీ సత్యనిత్యం ఒక్కటే. But the ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్న సత్యం ఒక్కటే, కానీ అనేక మంది అనేక పేర్లతో దీనిని పిలుస్తూ వస్తున్నారు. truth is only one, but many give it different names. సాయినాథ్ అడిగాడు, సత్యం యొక్క దివ్యత్వాన్ని, సత్యం యొక్క పవిత్రతను, సత్యం యొక్క సత్యస్వరూపాన్ని చక్కగా వివరించి చెప్పాలి స్వామి అన్నాడు. Sainath prayed to Bhagavan that Bhagavan should explain us the nature of truth and the divinity there latent in truth. సత్యము దేశకాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటిది. Truth is transcendental beyond time and space. ఏ దేశమైనా, ఏ కాలమైనా, ఏ యుగమనందైనప్పటికీ సత్యం సత్యమే. ఏకం సత్. Truth is only one. It's beyond time and space. ఆ సత్యమే దైవ స్వరూపము. But truth is God. ప్రపంచంలో సర్వత్రా వ్యాపించినటువంటిది, శాశ్వతమైనటువంటిది, నిత్యమైనటువంటిది సత్యం ఒక్కటే. అదే ప్రత్యక్ష దైవము. That which is ever expansive, that which is ever existent is truth. That is God. కనుకనే ప్రాచీన కాలం నుండి భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర అని ప్రబోధిస్తూ వచ్చింది. Therefore, since ancient times, the culture of Bharat wanted us to speak truth and follow righteousness. ఈ సత్యమే జగత్తునంతా కూడాను ఆధారంగా తీసుకొని ఈ జగత్తును కూడాను మోయున్నది సత్యమే. It is this truth that bears the burden of the entire world. సత్ ప్లస్ ఈ ప్లస్ ఎం సత్యం. Sat plus E plus Yam is Satyam. సత్యం సత్ ప్రాణము, Life. ఈ అన్నము, E food. ఎం సూర్యుడు. Yam sun. ఈ ప్రాణమునకు అన్నము ఆధారం. For this life, food is essential. అన్నమునకు సూర్యుడు ఆధారం. For food, sun is very needed, very much needed. సూర్యకాంతి చేత జలమును ఆవిరిగా మార్చుకొని మేఘములుగా రూపొందింపజేసి తద్వారా వర్షముగా కురిచి ఆ వర్షం ద్వారా జగత్తునంతా సస్యశ్యామలం చేస్తుండాలి, పంటలను పండిస్తుండాలి, ఆహారం అందిస్తుండాలి. Because of sunlight, the water transforms into water vapor, settle as clouds. We get the rain in turn, which is responsible for the grain and the crop. కనుక జగత్తంతా కూడాను ప్రాణము, అన్నము, సూర్యుడు ఈ మూడింటిపైన ఆధారపడి ఉంటున్నది. Therefore, the whole world depends upon these three. The అదే light, సత్ ఈ ఎం ఈ సత్యం. that is
This very much reflected in these three. ఈ సత్యాన్ని మనం Satyam. గుర్తించాలంటే ఏ విధంగా మనం గుర్తించాలి? How to know this truth? సత్య ఇది ఒక పదము. Satya is a word. ఇది సత్ ఈ యా సత్య. Sat, Yi, Ya is Satya. ఇంటియే కాకుండా దీనికి సా తా యా సత్య. This can also be interpreted this way. Sa plus Ya, Satya. స త యా ఇది సత్య. Sa, Ta, Ya is Satya. కానీ ఈ స త యా అనేటువంటి తిరిగి మనం చెప్పినప్పుడు యా తా సా అయిపోతుంది. If you just put it in the reverse order, it is Ya, Ta, Sa. యా యమనియమాది లక్షణముల చేత తానే తపస్సు ఆచరించినప్పుడు తానే సత్యస్వరూపుడు సాక్షాత్కరిస్తాడు. Ya means Yama Niyama, the discipline of the life, and Ta, if you take the penance, you will know the Sa, the truth is Satya. యమనియమాది మార్గముల చేత సకారమనే తపస్సును ఆచరించినప్పుడు సకారమనే సత్యస్వరూపుడు సాక్షాత్కరిస్తాడు. When you follow the discipline Yama Niyama, and when you undertake the penance Ta, the tapas, you దీనిని will know the అష్టాంగ Satya, the యోగములని Sa. వేదాంతులు ప్రబోధిస్తూ వచ్చారు. This in Vedantic parlance యమ is called Ashtanga నియమ Yoga. ఆసన ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి. Ashtanga Yoga is referred to in Vedanta. కనుక ఈ యోగములన్నీ కూడా కేవలము శారీరకమైన ప్రాకృతమైన భౌతికమైన ఈ యొక్క లోకములకు సంబంధించినవే కానీ దైవములకు ఈ యోగములు ఏమీ కాదు. ఒక్క ప్రేమ యోగం ఒక్కటి తప్ప. All this yoga that we do is something physical that we do with this body, with the mind, nothing to యోగం do with అనగా God. చేరిక. Yoga means combination together. ఈ చేరేటువంటిది ఒక్క ప్రేమతత్వము తప్ప అన్య మార్గములు ఏమాత్రం కూడా దీన్ని చేరడానికి అవకాశం ఉండదు. It's only the love that joins, nothing else. కనుక సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు ప్రేమతత్వాన్ని మనం అనుసరించాలి. So in order to know God who is truth, we have to follow love. ప్రతి మానవుని ఎందుకు కూడా కొత్త విలువలు మనకు చాలా అవసరం. Every human being requires certain విలువలే values. లేనటువంటి మానవత్వములకు ఏమాత్రం కూడా ఇందులో స్థానం ఉండదు. Human life without values has no place in అగ్ని this అనగా world. ఏమిటి? దీని విలువ What is the value here? ఫైర్. Of the fire, value of the fire. దీనికి బర్నింగ్ సెన్సేషన్ కాల్చేటువంటి శక్తి ఉంటుంది, దహన శక్తి ఉండాలి. The value of the fire lies in burning the ఈ object. దహన శక్తియే లేకుండా అది అగ్ని కాదు, బొగ్గు అవుతుంది. When the fire cannot burn, it's not fire, it's coal. చక్కెరకు దీని యొక్క విలువ ఏమిటి? What is the value of sugar? ఇది తీపిని ఇచ్చినప్పుడే ఇది చక్కెర అవుతుంది. తీపితనమే లేకపోతే ఇది మట్టి అవుతుంది కానీ చక్కెర కాదు. If it is sweet, it is sugar. If it is not sweet, it is not sugar but mud. ఐసు దీనికి యొక్క గుణం ఏమిటి? What is the value దీనికి of ice? చల్లదనము. It should be very cold. ఈ చల్లదనం ఉండినప్పుడే ఇది ఐస్ అనిపించుకుంటుంది కానీ ఇది వేడిగా ఉంటే నిప్పు అనిపించుకుంటుంది కానీ ఐస్ అనిపించుకోదు. So long it is cold, it is ice. When it is hot, it is fire. అటులనే ఈ జగత్తునందు ఒక్కొక్క పదార్థమునకు ఒక్కొక్క విధమైనటువంటి దివ్యమైనటువంటి యొక్క శక్తి ఒకటి ఉన్నది. Likewise, every object in this world ఆ has divine శక్తియే power. ఆ స్వరూపమునకు విలువ. The divine power is the value of every object. ఇప్పుడు మానవుడు ఉంటాడు. Here is the ఈ human మానవతా విలువలు ఏమిటి? What are the human values? ఈ విలువలు లేకుండా పోతే మానవుడు మానవుడు కాదు. Bereft of the human values, he is no human ఆకార being. మానవుడే మాత్రమే కాని ఆచార మానవుడు కానేరు. He is only a human being just by form but not in reality. కనుక ఈ ఆకారమైన మానవునకు ఏది ఆచారం? What is the practice? What is the true sense? సత్యం, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ పంచభూతములే దీనికి ఆధారం. The basis for the human values are the truth, righteousness, ఈ peace, పంచభూతములే love and పంచ non-violence. ప్రాణములుగా బోధిస్తూ వచ్చింది వేదాంతము. These are the five principles, five elements which are అది the ఏ very ప్రాణ, basis. అపాన, వ్యాన, ఉదాన, సమాన. The five life principles. ఈ ఐదింటిని ఏకంగా చేసినప్పుడే ఇది నిజమైనటువంటి దైవత్వంగా రూపొందుతుంది. When you unify all the five, that is true divinity. సత్యము ధర్మంతో చేరాలి, ధర్మం శాంతితో చేరాలి, శాంతి ప్రేమతో చేరాలి, ప్రేమ అహింసతో చేరాలి. అప్పుడు అన్ని ఏకంగా అయిపోతాయి. Truth should certainly lead to dharma, and dharma righteousness should take you to peace. That in అన్ని turn కూడా should take you to ఒక్కటి love. ఎందే లీనమై ఉంటున్నది కానీ భిన్నము కాదు. In fact, they are only one, but not different. విద్యార్థులంతా ఉంటున్నారు. Students are here. ఈనాడు వీరు బ్రహ్మచారులు అనగా ఒక యువకులు.
Today your youngsters, youth, ఈ బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి యొక్క వర్ణములే తప్ప, ప్రత్యేకమైన ఆశ్రమములే తప్ప అన్నింటి యందు ఒక్కడే. though we have 4 stages, that of a celibate, householder, recluse and a renunciant, but all in fact are one. బ్రహ్మచారే గృహస్థిగా ఉంటున్నాడు, గృహస్థుడే వానప్రస్థుడు అవుతున్నాడు, వానప్రస్థుడే సన్యాసంగా మారుతున్నాడు. It's only celibate who becomes a householder later, and a recluse సన్యాసములకు వేరే రూపం renunciant. కానీ, గృహస్థములకు వేరే రూపం కానీ, లేక వానప్రస్థములకు వేరే రూపం కానీ, బ్రహ్మచర్యములకు వేరే రూపం కానీ లేదు. In fact, these 4 stages don't go by ఒకే different వ్యక్తి forms. ఈ ఆశ్రమం నందు అనేక విధమైనటువంటి యొక్క మార్పులు చెందుతూ ఉండాలి. The same person passes through these different stages. అది ఏ ప్రేమనే ఇన్ని ఆకారములను ధరిస్తుండాలి. It is the only love that takes upon itself. ప్రేమ ఉన్న చోట హింస ఏమాత్రము జరగదు. Where there is love, there is no violence. ప్రేమ ఉన్న చోట శాంతి పరిపూర్ణంగా ఉంటుంది. Where there is love, there will be total peace. ప్రేమ ఉన్న చోట ధర్మం సక్రమంగా నడుస్తుంది. Where there is love, there will be righteousness. ప్రేమ ఉన్న చోట సత్యము సత్యంగానే పలుకుతుంది. Where there is love, you will find the truth. కనుకనే గీత ఎందు కూడాను అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్. సత్యం ప్రీతి, ప్రీతి అనేటువంటిది ఉండిన చోట సర్వం కూడాను ఏకమైపోతుంది. Where there is love, everything gets united, unified. దీనికి దేశకాల పరిస్థితుల ప్రభావం ఏమాత్రం కూడాను దీనికి ఏమాత్రం చెందదు. This is not affected by the time and space. and ప్రేమ, circumstances. ప్రేమ లేని జీవి, ప్రేమ లేని ప్రాణి జగత్తులో కానరాదు. There is no living being, no living creature without love in this world. మీకు తెలియకపోయినప్పటికీ తన యందు తనకు ప్రీతి ఉంటుంటాడు. You may not be aware of it, but you love yourself. కనుక అట్టి ప్రేమనే దైవము. That love is God. అది లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God, live in love. కనుక మానవతా విలువలు ఈ విధమైనటువంటి ఒక గుణములతో మన జీవితంలో సార్థకంగా గావించుకోవాలి. Therefore, we have to work upon with these human values and redeem our lives. మానవత్వమును ఆదర్శవంతమైనటువంటి జీవితత్వంగా ఈ జగత్తుకు మనము ఆదర్శంగా నిరూపించాలి. We should set an ideal and show the spirit of idealism with these values. ఈ మానవుడంటే ఏ విధంగా నడుచుకోవాలి? How a human being should conduct ఈ himself. మానవతా విలువలే లేకపోయినప్పుడు తాను మానవుడే కాదు. Without human values, he ఈ cannot call మానవుని himself a human మానవుని being. యందు 4 స్థాయిలు ఉంటున్నవి. There are 4 levels in every human being. మొదటిది రాక్షసత్వము, The first rakshasa, demonic. రెండవది పశుత్వము, Second, animal nature. మూడవది మానవత్వము, Third, human quality. నాలుగవది దైవత్వము. The 4th one is divine quality. ఈ రాక్షసత్వం నుండి దైవత్వానికి ప్రయాణం చేయాలి. Therefore, one should travel from the stage of a demon to the దానవత్వం divine. అనగా ఏమిటి? What do you mean by demonic quality? దానవత్వం అనగా కేవలం హింసతో కూడినటువంటిది, దయాదాహిత్యం రహితమైనటువంటిది. Demonic nature means the one full of violence without any compassion. ఇందులో దయ కాని దాక్షిణ్యం కాని ఏమాత్రము ఉండదు. Here there is no compassion, mercy, kindness. అది ఏ రాక్షసత్వము. That is demonic nature. రెండవది పశుత్వము. Second, animality. ఈ పశుత్వం అనగా ఒక విధమైనటువంటి అజ్ఞానంతో కూడినటువంటిది, నేను నేను అనేటువంటి ఒక అహంకారంతో కూడినటువంటిది. The bestial temperament is egoistic with ఈ the flame of అహంకారం fire. మమకారం చేతనే ఈ యొక్క పశుత్వము తన యొక్క పశుత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. It's ego and attachment that's responsible for the animality. ఈ అహంకార మమత్వం అనేటువంటిది విసర్జించినప్పుడే మానవత్వంగా రూపొందుతుంది. The moment these 2 are given up, it will certainly lead to ఈ human life. మానవత్వం అనేటువంటిది దివ్యత్వాన్ని చింతిస్తూ ఉంటుంటాది. As a human being, one thinks of God. ఇందులో విచక్షణ జ్ఞానం కూడా ఉంటుంటాది. There is discrimination in human life. నిత్యానిత్య పరిశీలనా శక్తి కూడా ఉంటుంటాది. There will be spirit of అది inquiry. ఏ మానవత్వము. That is human ఈ life. నిత్యానిత్య పరిశీలన యందు In this ఆత్మ inquiry, అనాత్మ భావాన్ని గుర్తించాలి. in the spirit of inquiry, one should know what is transient ఏది and what ఆత్మ, permanent. ఏది అనాత్మ. What is Atma, what is దేహం not. అనాత్మ, ప్రాణం ఆత్మ. It is prana, the life that is దీనినే Atma, గీత while the body యందు is anatma. స్వధర్మము పరధర్మము అని బోధిస్తూ వచ్చింది. This is taught this way also. Swadharma and paradharma. స్వధర్మ, స్వ అనగా ఆత్మధర్మం. Swa means the principle of Atma or the దీనినే spirit. సాలోక్యం సారూప్యం సామీప్యం సాయుధ్యం అని ఈ సకారమునకు ఇంత పవిత్రమైన దివ్యత్వము ప్రాప్తించింది. And this సకారం అనేటువంటిది
ఒక హృదయానికి సంబంధించినటువంటి ఆత్మతత్వం కూడినటువంటిది. This letter stands for the nature of ధర్మం Atma. అనగా ఆత్మధర్మము, పరధర్మం అనగా దేహధర్మం. Swadharma means that of the Atma. కానీ Paradharma is గీత that of యందు the body. అనేక మంది అనేక విధమైనటువంటి బోధనల చేత స్వధర్మం అనగా క్షత్రియ ధర్మము, బ్రాహ్మణ ధర్మము, శూద్ర ధర్మము, వైశ్య ధర్మము ఈ విధంగా పాటిస్తూ వచ్చారు. ఇది చాలా పొరపాటు. It's a big mistake if we interpret Swadharma relating to the caste and the community. ఓ అర్జునా, నీ స్వధర్మాన్ని నీవు అనుసరించమంటే క్షత్రియ ధర్మాన్ని అనుసరించమనే కాదు, నీ ఆత్మధర్మాన్ని అనుసరించు. When Krishna says Arjuna follow Swadharma, it does not mean that of the community or the caste. దేహధర్మం It's a thing of కాదు, spirit. దేహధర్మం కేవలం పశుధర్మము. The nature of the body. ఇది పరధర్మము. It is paradharma. దేహం ఒక నీటి బుడగా, And body is like నీ water దేహం bubble. ఒక జడము. It is inert. ఇది ఏమాత్రం కూడా నువ్వు జగత్తునందు రాణించేటువంటిది కాదు. It will never shine permanently. దీనిని ఓం భూర్భువస్సువః, The same thing is భూర్భువస్సువః. Bhurbhuvasuvaha. భూర్ దేహమే Bhur means body. అనగా ఈ జగత్తుకు సంబంధించినటువంటిది. Means that which is related to the దీనిని world. మెటీరియలైజేషన్ అన్నారు. This is called materialization. ఈ దేహము ఏ విధంగా కదులుతూ ఉంటుండాలి, ఏ విధంగా సంచరిస్తూ ఉంటుండాలి, ఏ విధంగా చెలిస్తూ ఉంటుండాలి. How does this body act? How does it move about? దీనిలో అన్నమయ కోసమైన దేహం నందు ప్రాణమయం అనేటువంటిది దీనికి అనేక విధములుగా మూమెంట్ అందిస్తూ ఉంటుండాలి. This body which is surrounded by the sheath of food, there is present ఈ the sheath of ప్రాణమే life. వైబ్రేషన్, చైతన్య శక్తి. This sheath of life is vibration. అదే చైతన్య శక్తి. That is awareness, Chaitanya Shakti. Conscious. ఆ చైతన్య శక్తిని దాని ఏది ఆవిర్భవింపజేస్తుండాలి. What is it that's the responsible center అది for it? రేడియేషన్. That is radiation. ఆ రేడియేషనే ప్రజ్ఞానం. This radiation is prajnana. దీనినే వేదమునందు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. This Veda calls it prajnanam Brahma. కాబట్టి ప్రజ్ఞానము, ఈ వైబ్రేషన్ అనే ప్రాణశక్తి, మెటీరియలైజేషన్ అనే దివ్యశక్తి, నాలుగింటి యొక్క ఏకత్వమే మానవత్వము. Therefore, human life is a combination of this prajna Shakti, that which is spiritual, కాబట్టి జగత్తంతా ఇప్పుడు responsible, మానవుని vibration, యందే ఇమిడి ఉంటున్నది. utilization. So all the four are present in everyone. యూనివర్సల్ అంతా కూడా మానవుని యందే ఉంది. The whole universe is present within man. మానవుడు సామాన్యుడు కాదు. Man is not ordinary. కేవలం ఆకార మానవుని మాత్రం చూసి మనం వికారంగా భావిస్తున్నాము. You go by the form and carried away by that. కాదు, సర్వశక్తులు కూడా మానవుని యందు ఉంటున్నవి. All potentialities are present ఈ within శక్తిని man. మనం గుర్తించినప్పుడే మనం ఒక విధమైనటువంటి యొక్క దివ్యమైన శాంతిని పొందగలం. When once we know this latent power, you'll have divine ఆ peace. శక్తిని పొందే నిమిత్తమే మానవత్వం ప్రాప్తించింది. The human life is gifted to attain that అట్టి divine శక్తిని మనం energy. గుర్తించాలి. We have to know that divine energy. అప్పుడే ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి జన్మగా రూపొందుతుంది. Then only our life will be sacred. జంతువునాం నరజన్మ దుర్లభం, దాన్ని గుర్తించినప్పుడే ఇది దుర్లభం అవుతుంది. Human life is very rare. This truth is understood when you know this. ఆహార నిద్ర భయమైనది పశుపక్షి మృగాదుల వలె మనం కూడా జీవిస్తున్నాము. ఇంకా దుర్లభమైన జన్మం వేటక్కడ. In fact, the food and sleep and fear and procreation are ఎక్కడ common to ఉంది animals దీనికి and దుర్లభం? human beings. How do you call it rare? ఎక్కడ ఉంది దీనికి విశిష్టత? What is the speciality there? ఈ అన్నింటినీ గుర్తించి వర్తించడమే దీని యొక్క విశిష్టత. To conduct one's own self in full awareness. కానీ is the తన speciality. ఎందున్నటువంటి దివ్యత్వాన్ని మానవుడు ఏమాత్రం కూడా గుర్తించటకు ప్రయత్నించటం లేదు. But man is not making an effort to know the divinity within. బాహ్యమైన, లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క ఈ యొక్క జగత్తునే ఆధారం తీసుకుంటున్నాడు. He goes by this fleeting, ever-changing world. ఇది ఏనాటికి సత్యమైనటువంటిది కాదు. This cannot be permanent truth. ఇదంతా కూడాను కేవలము ఒక మిథ్యమైనటువంటిది. The whole thing is mithya or illusion. ఇది కేవలం కదిలిపోయే మేఘములు వంటివి. It's like a passing cloud. తై 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 బొమ్మ, దీని తమాషా చూడడం తోలు బొమ్మ. See this puppet and how he dances. అందము, ప్రాయము, ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్నా. Oh man, don't pride yourself because of the beauty, the age and ముందున్నదిరా energy. తొందరలో నీ ముసలితనమ్మను ముసుళ్ళ పండగ. There lies ahead the advancing old age. మసలలేవు, You can't move. కన మసకలు, You can't see. మోమున బడతలు పడదే, And wrinkles తన on the నరసే face. కదా. ముసిలికోతి అని పసివారల్ని ముసిముసి నవ్వక కసరే బొమ్మ, టై 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 బొమ్మ. You cannot see, you cannot hear, wrinkles on the face. ఏమిటి ఈ Everybody బొమ్మల will యొక్క start ఆట? making fun of you.
ఇది కాదు మన జీవితము. This is not the life. ఈ ఆటలు కాదు మన చర్యలు. This is not the right. అంతర్భావములో ఉండినటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలి. We have to recognize the చేసే nature of జపములు, చేసే ధ్యానములు, చేసే తపములు, చేసే భజనలు మానసిక తృప్తి కోసమే తప్ప ఇది దైవ తృప్తి కోసం కాదు. all the meditation, the spiritual activity that we do gives us only mental దైవం ఎక్కడున్నాడు? satisfaction. Where is God? ఏ కాశీలోను, ఏ భద్రాచలంలోను, ఏ తిరుపతిలోను, ఏ బద్రిలోను, ఏ అమర్నాథ్లోను దైవం ఉన్నాడు అనుకుంటున్నాడు. చాలా పొరపాటు. అదే పెద్ద అజ్ఞానం. It is a very big ignorance, a big mistake. If you think God is present there in Kashi, Badari, Prayaga, pilgrim నీ center, హృదయమందే ఉంటున్నాడు భగవంతుడు. God is present in your heart. అది నిత్యమైనటువంటి భగవంతుడు. That is permanent. కాశీలో God. ఉన్నాడంటే మనం నమ్ముతాము, మనం వెళుతున్నాము. You certainly go to pilgrim బద్రిలో center. ఉన్నాడు నారాయణమూర్తి అంటే అక్కడ ప్రయాణమై వెళుతున్నాము. You go to Badari to see ఇదే Narayana. మానవుని యందు ఉన్నటువంటి ఒక బలహీనత. This is the weakness of ఓ humanity. పిచ్చివాడా, భగవంతుడు నీ హృదయం అంతే ఉన్నాడంటే నమ్మడు ఈ మానవుడు. But man is not prepared to accept the fact that God is with బయట him. తట్టున్నాడంటే చాలా త్వరగా నమ్ముతున్నాడు. He easily carried away with the feeling that God is ఇంత చీకటి outside. మార్గంలో ప్రవేశిస్తున్నాడు మానవుడు. He goes in a mad way. తన యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని తాను నమ్మడానికి ప్రయత్నించడం లేదు. He is not able to believe the divinity within. అందుకోసమనే సృష్టి యందు ఒక చక్కని రహస్యాన్ని నిరూపిస్తూ వచ్చాడు భగవంతుడు. Therefore God has proved the secrets of nature. పిచ్చివాడా, నీకు 2 నేత్రములు ఉంటున్నాయి. Oh madcap, you have 2 ఈ eyes. 2 నేత్రములు బయట ప్రపంచాన్నంతా చూడగలుగుతుండాలి. Eyes are able to see the whole world. కోట్ల మైళ్ళ అంతరిక్షంలో ఉన్నటువంటి నక్షత్రాన్ని కూడా నువ్వు చూడగలుగుతుండాలి. You can also see the stars crores of miles away. కానీ ఈ కన్నులు తన కన్నులను తాను చూడలేకపోతున్నాయి. But the very same eye cannot see itself. తనను తాను చూడలేకుండా పోతుండాలి. It is not able to see ఇది itself. చక్కని ఆదర్శం. This is a very good ideal. అన్నింటినీ మనం ఇవి నమ్ముతున్నాము. We believe everything, తనను తాను నమ్మటం లేదు. but we have no faith in ourselves. తనను తాను నమ్మనటువంటి వాడు ఎన్ని నమ్మి ప్రయోజనం ఏమిటి? If one has no faith in one's own self, what is the fun అదే of reposing faith in others? అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. That is ఆ self-confidence. సెల్ఫ్ కాన్ఫిడెన్సే ఫౌండేషన్. The self-confidence is the foundation. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్. Self-satisfaction is the wall. సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్. Self-sacrifice the roof. సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్. Self-realization is అది life. మానవుని యొక్క లైఫ్. That is the true human life. కనుక మొట్టమొదట మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. So we should develop self-confidence first. ఆత్మవిశ్వాసాన్ని మాత్రం పెంచుకొనక అన్య విశ్వాసాలంతా కూడా పెంచుకొని తద్వారా మనం గుడ్డిగా నడుస్తూ పోవటం చేత ఈ యొక్క అజ్ఞానం అనే గుంతలో పడిపోతున్నాం. We don't develop self-confidence. We develop confidence in external things. Therefore drowned in ignorance. విద్యార్థులారా, Students, ఈనాటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు. students of today or citizens of tomorrow. ఈనాటి సత్యాన్నే రేపు సమాజం లోపల పౌరులుగా మీరు చాటాలి. You have to publicize the same truth as citizens tomorrow. దైవము ప్రతి ఒక్కరి హృదయమునందు ఉంటున్నాడు. God is present in everyone's కనుకనే heart. సర్వము బ్రహ్మస్వరూపులే. Everything is divine. ఎక్కడైనా నీవెవరో అని అడిగినప్పుడు తత్ త్వం అసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి ఒక ధైర్యంతో నీవు చాటేటువంటి వీరుడుగా నీవు తయారు కావాలి. You should be the one of courage and valor to give the answer if anyone asks you who are you. ఎక్కడో దైవం That లేదు. I am తత్ God. త్వం అసి, అది నేనేగా ఉన్నాను. God is not separate from me. I am God. I am that only. అట్టి ధైర్య సాహసాన్ని మనం ఈనాడు అభివృద్ధి గావించుకోవాలి. We should develop that spirit of courage. ఎక్కడనో దైవం లేడు. God is not far off. దేవుడనగా వేరు దేశమందులు లేడు. God is not present in a foreign దేవుడనగా land. దేహమందే. God is present in one's own పాపమనగా body. వేరు పరదేశము లేదు. Sin is not present in a తాను foreign చేయు country. పనుల తగిలియుండు. It is attached to one's own మనం action. చేసే పనులను బట్టి పాప పుణ్యాలు వస్తున్నాయి. Basing on one's own action, ఈ it పాప will be పుణ్యములకు meritorious. కారణం ఏమిటి? మన సంకల్పములే. And for all the actions of thoughts are responsible. కనుకనే సంకల్పములు పవిత్రమైనవిగా, శుద్ధమైనటువంటివిగా, నిర్మలమైనటువంటివిగా, నిశ్చలమైనటువంటివిగా ఉండాలి. Therefore thoughts should be pure and unsullied and sacred. ఈనాటి మానవుని యొక్క తలంపులు చాలా అపవిత్రమైనవిగా ఉంటున్నాయి. And today human thoughts are unsacred. చంచలమైనవిగా They ఉంటున్నాయి. are wavering. పిచ్చి కోతి కంటే హీనమైనవిగా They are ఉంటున్నాయి. much worse than a mad ఇంకా monkey. మానవుడిని ఎట్ట నీవు పిలువబడుతున్నాయి? Then how can you call yourself a human? చీ చీ చీ. మానవుని దైవంగా ఉండినటువంటి మానవునిగా పిలిపించుకోలేకపోతే నీ మానవత్వం ఉండి ప్రయోజనం ఏమిటి? What a matter of shame it is being a human instead of being called I am divine. man. You call me. I am man. I am man. I am man. నేను and మనిషిని, నేను మనిషిని. I am a human being. I am man. అందుకోసం ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. That's why it is a proper study of mankind is man. థాట్స్, సంకల్పములు, మాటలు,
చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి మానవత్వములో. There should be perfect unity and harmony between thought, word and deed. తలచడం ఒకటి, చెప్పడం ఒకటి, చేయడం మరొకటి. He thinks one thing and says another and acts different. ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటి పదం. It is against the human nature. కనుకనే వేదాంతము మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం, నీవు దురాత్ముడురా. If thoughts, words and deeds are at variance, you are wicked. చెప్పిన మాటను దక్కించుకునే నిమిత్తమై మానవత్వం అద్భుతం గావించాలి. In fact, you should be prepared to త్యాగము sacrifice your చేయాలి. life. You should be prepared to sacrifice బలి to fulfill చక్రవర్తి the promise. వామనుకు మాట ఇచ్చాడు. And Emperor Bali promised. నీకు 3 అడుగులు జ్ఞానం ఇస్తానన్నాడు. He said that I will give you 3 footsteps. గురువు వచ్చి ఎంత బోధించినప్పటికీ నీ శుక్రాచార్యుడు వినలేదు. Though preceptor Shukracharya said, he refused. గురూజీ, He said, Guruji, చెప్పిన మాట తప్పించుకోవటము ఇది మానవునికి సహజం కాదు. it is not natural to humanity to go back the promise given. ఇది చాలా పాపకరమైనటువంటి పని. It is a sinful act. కనుక నేను ఈ మాటను నేను ఏమాత్రం కూడా వదలను, నేను సర్వము అర్పితం చేస్తానన్నాడు. I will never give up anything. I am prepared to sacrifice. పలికి బొంకుట కంటే పాపమున్నే. Having said, if you go back, it is worse to the sin. పలికి దాన్ని తిరిగి తప్పించుకునేదానికంటే ఇంతకంటే పాపం మరొకటి ఉందా? You give a promise and you don't keep up to గురువైనా that. సరే మనం ధిక్కరించి సత్యాన్ని మనము ఉద్ధరించాలి. Let him be your preceptor. You can disobey. ఈనాడు మనం కాపాడవలసినది దేశాన్ని కాదు. What we should protect today is not country. విద్యార్థులారా, ఈనాడు దేశం అనేక విధమైనటువంటి అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములతో కుమిలిపోతుండాలి, కమిలిపోతుండాలి. You know, as the country is down with all injustice and falsehood. కనుక ఈ దేశాన్ని కాదు మనం రక్షించవలసింది. It's not the country that should be దేశం protected. దేనిపైన ఆధారపడి ఉందో దాన్ని మనం రక్షించాలి. We should protect that on which the country depends. సత్య ధర్మాన్ని మీరు రక్షిస్తే దేశాన్ని రక్షించిన వారు అవుతారు. If you protect and uphold Satya, truth and Dharma, righteousness, you'll be కనుక protecting the సత్యాన్ని మీరు country. రక్షించుకోండి, So protect truth. ధర్మాన్ని మీరు రక్షించుకోండి. Follow Dharma. ఈ ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? Where from you get it? సత్యం నాస్తి పరో ధర్మ. సత్యమనే పునాదులపైన ఈ ధర్మం అనేటువంటి గోడ నుంచి ఉంది. The wall is the Dharma, which has got the truth as its ఈ foundation. రెండింటినీ మనం కాపాడుకుంటే ఆ ఇంట్లో మనం పని చేసుకోవచ్చు. If you protect these జీవించవచ్చు. two, you can live in that mansion building. కనుకనే సత్యం వద ధర్మం చెర అని వేదాంతం బోధిస్తూ వచ్చింది. So Vedanta taught you that you should speak truth and follow righteousness. కానీ ఇది కేవలం ఒక తృప్తి కోసం బోధించినటువంటిది కాదు. It's not merely to satisfy ఇది you. పరమ సత్యమైనటువంటిది, It is the supreme truth. పరమ పవిత్రమైనటువంటిది. It is highly ఇట్టి sacred. పవిత్రమైనటువంటి యొక్క సూక్తులను ఈనాడు విస్మరిస్తున్నారు మానవుడు. Such sacred teaching is forgotten by అనిత్యము, mankind. అశాస్త్రము, అసత్యమైనటువంటి దాన్ని చక్కగా విశ్వసిస్తున్నారు. He has got full faith on that which is false, which is కట్టకడపటికి false. జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నారు. And ultimately he wastes his life. ఎందుకోసం వచ్చింది ఈ జీవితం? What for the life is given? తిని త్రాగి తిరిగి ఏదో జీవించడానికి కోసం వచ్చిందా? It's not merely for eating and ఈ drinking. మాత్రం పనులు పశుపక్షి మృగాదులు చేయటం లేదా? Don't find the birds and animals doing same. ఇది కాదు మన ఇది. That's not our. మాటను నిలుపుకోవాలి. We should keep up the promise. అలాంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం ఆదర్శంగా నిరూపించాలి. We should lead such a sacred life. సత్యం సత్యం సత్యం. It's the truth. సత్యం అనగా ఏమిటి? What do you mean by truth? త్రికరణ శుద్ధియే సత్యము. The unity of all the three ఏదో purity. చూచింది చూచినట్టుగా, పలికింది పలికినట్టుగా, చేసింది చేసినట్టుగా చెప్పడం సత్యం కాదు ఇది. It's not simply the truth if you say what you see and if అది you just నిజము. say what you think. It's only a fact. నిజము. It's only nizamu fact. నిజం అనేటువంటి దానికి సత్యమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది. There's wide difference between nizamu, the fact, and the నేను truth. and చూసినప్పుడు satya. నీవు కుర్తా వేసుకొని పైజామా వేసుకుని ఉండవచ్చును. Today you may be wearing kurta and paisama. కానీ రెండవ దినము నీవు బుష్ ధరించవచ్చును. Second day you may wear a bush coat. కానీ నిన్న చూసింది నిన్నటికి మాత్రం సత్యము, నేటికి సత్యం కాదు. But what is a fact yesterday is no longer a fact కాబట్టి ఇది today. మార్పు చెందేది కనుక ఇది నిజము. Therefore that which changes is nizamu or a fact. సత్యమనగా త్రికాల బాధ్యం సత్యము. 3 కాలముల యందు మార్పు చెందినటువంటిదే సత్యము. Satya means the truth which is changeless in all the దీనిని periods of time. వేదాంతంలో ఋతం అన్నారు. This in Vedantic parlance is called మార్పు rutam. చెందినటువంటిది. It is changeless. ఎట్టి పరిస్థితులు ఎందుకు కూడా ఇది మార్పు చెందినటువంటిది. Under any circumstances it will never change. అలాంటి సత్యం దానినే సత్ అన్నారు. That is called Sat. సత్ అనగా ఉన్నది, Sat means, ఎప్పటికీ ఉన్నది. Sat means being, existence, which is present ఆ all the ఉన్నది time. అనేటువంటిది నిరూపించేదే చిత్. That very existence is proved by ఈ Chit సత్ awareness. రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము. The being and awareness gives you the bliss. కనుకనే భగవంతునికి గల అనేక నామములు యందు
సత్ చిత్ ఆనందం అనేటువంటిది మహోపవిత్రమైనటువంటిది, మహోన్నతమైనటువంటి నామం. Of all the names of God, Satchidananda is supreme. సత్ Satchit Anandam. ఈ మూడు పదములు ఎందుకు రావాలి? Why should there be three words? మూడు పదములు ఉన్నాయి కానీ ఒక్కటే ఇది సచ్చిదానందం. Though there are three words, is only one. మనం విభజించి దాని అనేక అర్థములు నిరూపించుకొని తద్వారా మనం విశ్వసిస్తున్నాము. We divide and classify and interpret. ఇది కేవలము ఒక ప్రాథమిక స్థితిలో మనం ఈ యొక్క భావంను అనుభవిస్తున్నాం. It's only the feeling at the beginning level of చూడండి, ప్రాథమిక understanding. స్థాయిలో ఏ బి సి ఈ విధంగా అక్షరాలు తీసుకుంటాం. You know, as we begin to learn, we think of ఈ alphabet letters. అక్షరాలు నేర్చుకున్న తర్వాతనే వర్డ్స్ అనేటువంటిది మనం నేర్చుకోగలుగుతాం. After learning the alphabets, we start ఈ learning వర్డ్స్ words. లోపల ఈ అక్షరాలంతా చేరే ఉంటుంది. అది You find the letters there in every word. ఈ వర్డ్స్ అనేటువంటిది నేర్చుకున్న తర్వాతనే సెంటెన్స్ మనం తెలుసుకోగలుగుతున్నాం. After learning the words, we know the sentence ఈ construction. సెంటెన్స్ కూడా మనం తెలుసుకున్న తర్వాతనే దాని అంతరార్థాన్ని మనం గుర్తించుకోగలుగుతున్నాం. And once you know the sentence, you will know its meaning. కనుకనే సత్ చిత్ ఆనందం అనేటువంటిది ఇది అక్షరములు అంటే సత్ చిత్ ఆనందము GOD అనేటువంటిది మూడు అక్షరములు. Sat Chit Ananda symbolizes కానీ G-O-D. మూడు చేరితే ఒకే పదమే తిరిగి. All the three again one only. అదే గాడ్. That is God. గాడ్ అనగా ఏంటి? దేవుడు. God means divine. కానీ GOD అంటే ఏమర్థము? జీనే ఓనే డిడిని. But you don't fragment it, G-O-D like ఈ that. మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి. We unify all the three. అది ఏ త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రంచ త్రివ్యాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. సప్తరజో తమగుణం మూడింటిని ఏకంగా మనం చేయాలి. We should unify the fundamental three attributes. సైన్స్ పిల్లలకు బాగా తెలుసును. Students of science know that అన్ని రంగులు వేసి ఒక్క తూరి రౌండ్ గా స్పీడ్ గా చిక్కినప్పుడు వైట్ కలర్ వస్తుంది. if you mix all colors, finally you'll find white color. ప్రత్యేకమైన కలర్స్ మనకు కనిపించవు. You don't find colors అదే separate. రీతిగానే ఈ Likewise, మూడింటి యొక్క ఏకత్వమే దివ్యత్వమైన పవిత్రంగా మనం గుర్తించాము. when all the three are united, you find only one that is కనుక sacred దైవం ultimately. ఎప్పటికీ పవిత్రమే. So everything is sacred. అందుకోసమనే నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. Therefore God is unsullied, pure, and it's everlasting. It is కానీ blissful. ఈనాడు It is వేదాంతం changeless. అంతా కూడాను కేవలము గ్రంథ పరిచయానికి మాత్రమే గుర్తించడానికి వీలవుతుంది. And today we realize things based on bookish knowledge. కానీ దీని గంధాన్ని మనం తినాలి, దాన్ని త్రాగాలి. It's not enough if you know Grandha, the text, అందుకోసమనే which no భగవంతుని Grandha రసో fragrance. వై సహా అన్నారు. రసస్వరూపుడు భగవంతుడు. God is Rasaswarupa essence. ఏ రసము? What essence? కరుణారసము. It is the essence ఏ of రసము? compassion. ప్రేమ రసము. It's the essence of ఏ love. రసము? దయారసము. What essence? Compassion, ఈ mercy. మూడింటి యొక్క ఏకత్వమే దివ్యత్వమైన రసము. The combination of the three is a divinity, this sacred essence. కనుక ప్రేమతత్వాన్ని మనం పొందాలి. So we have to attain that love. ప్రేమను అభివృద్ధి గావించుకోవాలి. We have to develop love. ఈ ప్రేమ కంటే మించిన సత్యం మరొకటి లేదు. There's no truth beyond this love. ప్రేమ ఉన్న చోట సర్వము ఉంటుండాలి. Where there is love, everything is ద్వేషమును present. కానీ అసూయకు కానీ అహంకారమును కానీ మమకారము కానీ అవకాశమే లేదు. There's no scope for hatred, no animosity, no attachment, ప్రేమ no pride. ఏకత్వాన్ని పొందింపజేస్తుంది. It's only love that stands for unity. ఆ యూనిటీనే నిజమైన ప్యూరిటీ. That unity is true purity. ఆ ప్యూరిటీనే డివినిటీ. That purity is the very divinity. కనుకనే మొట్టమొదటి యూనిటీ కావాలి, చేరిక కావాలి. So first unity is ఆ required. చేరికలో ఒక విధమైనటువంటి దివ్యమైన శక్తి వస్తుంది. In this unity there is sacred energy, power. ఇది ఒక వస్త్రం. This is a cloth. ఇది వస్త్రం కాదు, దారముల యొక్క చేరిక. It is just combination of అనేక threads. దారములంతా చేరటం చేతనే చాలా గట్టిగా ఉంటుండాలి. Because of threads closely interwoven, it is so ఈ strong. దారముల యొక్క ఏకత్వమే దీని పటుత్వానికి మూల కారణము. Only the threads joining together give the strength. ఈ యొక్క దారములు ప్రత్యేకంగా విడివిడిగా తీసినప్పుడు వేళ్లతో తుంచివేయచ్చు. If you separated the threads, you can cut out with the finger. బలహీనమైపోతుంది. You can cut it naturally. 10 మంది చేరి ఒక పని చేసినప్పుడు If 10 join and work, నా వెనక 9 మంది ఉన్నారు అనేటువంటి ధైర్యము ఇతనికి ఉత్సాహాన్ని అందిస్తుంది. he will have all the encouragement, the courage that he has got few people behind him. నా వెనుకల ముందు నాలోన సర్వత్రా దైవం ఉన్నాడు అనేటువంటి ధైర్యం మరింత అభివృద్ధి అయినప్పుడు ఎక్కడ పోయినా భయమే లేదు. Then once he has got the conviction, the courage that God is in him, God is around with me, him. in me, around me, above me, it will below me.
God is with me, in me, around me, below me, above me, everywhere. ఎక్కడ చూసినా సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడే. God is present everywhere. నీటిలో చేప సంచరిస్తుంటాది. Is a fish that moves ఆ about in చేపకు water. ఎక్కడ ఉండాది నీరు? Where is water here? సర్వత్రా ఉంటుండాది. The water is everywhere, all around the fish. అప్పుడే అది అంత ఆనందంగా సంచరిస్తుంటాది. Then only it moves about అదే delightfully. చేపను తెచ్చి బంగారు వజ్రవైడూర్య మనకి ఓమేజ్ పుష్పరాగాలతో కూర్చున్నటువంటి కప్పులో పెట్టేసేయి ప్రాణం విడుస్తుంది. On the other hand, if you keep the same fish in a golden vessel studded with the precious stones, it will die. ఈ యొక్క రత్నముల యొక్క విలువ దానికి తెలియదు. It does not know the value of gems. బంగారు విలువ దానికి అర్థం కాదు. It does understand the value నా of gold. స్వస్థానం కావాలి నాకు. It wants its place నా of స్వస్థానం its జలమే. own. My own ఆ place is జలంలోనే water. నాకు ఆనందము. There lies the bliss. అదే విధంగానే Likewise, ఈనాటి మానవుడు man today, తనకి ఏది ఆనందము? what is that gives him bliss? దివ్యత్వమే ఆనందము, It is on the divinity, దైవత్వమే ఆనందము, Divinity. పవిత్రమే ఆనందము. the sanctity. ఈ ఆనందాన్ని మర్చిపోయి కేవలము గట్టున పడిన చేప వలె పరితపిస్తున్నారు మానవులు. He forgets this basic fact of the divinity. He feels like a fish వీరికి out ఎన్ని of water. విధమైనటువంటి పంచభక్ష పరమాన్నం తినిపించి ఈ చేపకు దానికి ఏమాత్రము తృప్తి కాదు. Even if you feed fish with all the delicious items, it will never make it happy. అయ్యా నాకు ఈ కాఫీ పౌడర్ నాకేం అక్కర్లేదు, నా జలంలో నన్ను చేర్చమని చెప్పి కోరుతుంది. Fish will tell you, I don't want your coffee powder. Please keep me back again in water. తన స్వస్థానం పోయినప్పుడే తనకు శాంతి. When it goes back, అదే విధంగా it is peaceful. మానవునికి శాంతి ఎక్కడ లభ్యమవుతుంది? Where is peace? తన స్వస్థానమే. It's in his own అది place. ఏమిటి? What is that? ఆనంద పిపాసి మానవుడు. Man- ఆనందమే తనకు స్వస్థానము. Bliss is his place. కనుకనే మొట్టమొదట బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి. బ్రహ్మానందం, ఆ ఆనందమే తన యొక్క స్వస్థానము. That supreme bliss is his own place. కనుక ప్రతి మానవుడు కూడాను ఆనందాన్ని కోరుతున్నాడు. Every man wants to be blissful. కానీ ఈ ప్రాకృతమైనటువంటి ఆనందం నిజమైన ఆనందం కాదు. It's not the worldly happiness that ఇది is. కేవలం కదిలిపోయే మేఘముల వంటిది. They're just like passing ఇప్పుడు clouds. నీకు ఆకలి వేస్తుండాలి, You're hungry. పరిగెత్తి క్యాంటీన్కి పోయినావు, 2 చపాతీలు తిన్నావు, You go, you run to the canteen ఆకలి and తీరింది, chew ఆనందంగా chapati. ఉన్నానంటావు. Your hunger is a ఈ peace you ఆనందం feel happy. ఎంతసేపు? How long తిరిగి does it 2 last? గంటల సేపు మాత్రమే. It lasts for 2 hours. తిరిగి 3వ గంట అయిపోతే ఆకలి ప్రారంభమవుతుంది. And thereafter you'll be ఇది hungry again. ఆనందమా? Is కాదు it కాదు. happiness? No. ఇది కేవలము తాత్కాలిక ఆనందం. It's only temporary happiness. ఇది ఒక విధమైనటువంటి కృత్రిమమైనటువంటి ఆనందం. It's only artificial joy. సత్యానందం, That truthful bliss. బ్రహ్మానందం, Supreme bliss. యోగానందం, That of పరమానందం, That supreme. అద్వైతానందం. Non-dual. ఆ ఆనందమే శాశ్వతానందం. That bliss is permanent. అట్టి శాశ్వతానందము ఆత్మభావం నందు మాత్రమే ఉన్నది. That permanent bliss is within you in the spirit. నీవు దేహము దేహము దేహమని దేహాభిమానాన్ని దూరం చేసుకోండి. You just give up this body ఏదో identification. మీ పనులు మీరు చేసుకోవచ్చును, మీ కర్తవ్యాన్ని మీరు పాటించవచ్చును. You can discharge your కానీ duty and కాలమంతా నువ్వు responsibility. దేహమునికే దుర్వినియోగం చేయకూడదు. But don't waste time because of the body alone. కర్మనంతా కూడా నువ్వు దేహానికే వినియోగం చేయకూడదు. Let not all the activity be centered around the దేశమునకు body. కాలమునకు అవసరమైనటువంటి కర్మలు ఆచరించాలి. You do the activity necessary for the సమాజ protection of the body. సంక్షేమమున కోసమే ఈ కర్మలు మనం ఆచరించాలి. You serve the society for its ఏ progress. కర్మలు చేసినా కానీ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో చేయాలి. Let all acts be done so as to please ఇది God. సులభమైన మార్గం. It's an easy path. ఇంతకంటే మరొక మార్గం లేదు. There's no other thing easier than this. కనుకనే So- త్యాగరాజు కూడా చెప్తూ వచ్చాడు, Tyagaraja also said, రామ కోదండ రామ రామ పట్టాభి రామ రామ కళ్యాణ రామ రాఘవ రామ కోదండ రామ రామ పట్టాభి రామ రామ కళ్యాణ రామ రాఘవ రామ కోదండ రామ రామ. రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట కోదండ రామ రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకు మృత్యుతి రామ నీకే జిత్తి రామ రామ నామనే మేలు స్వామి చింతనే
చాలు రామనామమే మేలు స్వామి చింతనే చాలు రామనామమే మేలు రామ 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 చింతనే చాలు రామ నీ నామమి మేలు రామ నీ చింతనే చాలు రామాని నామమేలు రామ నీ చింతనే చాలు నీ నామమే మేలు రామ చింతనే చాలు రామనామమే మేలు నీ చింతనే చాలు నీ నామమే మేలు నామమే మేలు చింతనే చాలు రామ చింతనే మేలు రామనామమే మేలు రామ చింతనే చాలు 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 రామనామమే మేలు నీ చింతనే చాలు